సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ అవకాశం లేని గ్రామం, ఆప్యాయతలతో నిండిన ప్రాంతం. ఇక పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఆప్యాయంగా అందరినీ స్వాగతిస్తారు. అలాంటి ఈ గ్రామంలో గత ఆగస్టులో నేను ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిపై రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో మరి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నారాయణమూర్తి గారు, సుధా నారాయణమూర్తి గారు వారు ప్రారంభించారు. మీ అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్నటువంటి కార్యాలయంలో ప్రాజెక్ట్ మేనేజర్ గా చేసినటువంటి శ్రీమతి రాపాక స్వాతి గారు, అదేవిధంగా వారి భర్త శ్రీ రాపాక నాగరాజు గారు వారు మరి దాతృత్వంతో తమ సొంత ప్రాంతమైనటువంటి అంటే నాగరాజు గారి వారి అమ్మమ్మ ప్రాంతం ఇది, వారి అమ్మమ్మ వాళ్ళ ఊరిది. మరి ఈ ప్రాంతం పైన ఉన్నటువంటి మక్కువతో వారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు తమ సొంత అమ్మమ్మ ఊరి కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ అందించాలన్నటువంటి దృక్పథంతో మరి వారు జనవరి 29వ తేదీన నేను కూడా మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి నాకు నాగరాజు గారు పరిచయం లేదు. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించినటువంటి దాత సేవా తత్పరులు శ్రీ గందే ప్రభాకర్ గారు వారు మరి పాఠశాలకు చేసి సార్ ఇలా మనకు అవకాశం ఉంది, మనం ఈ కార్యక్రమం చేద్దాము అని వారు తెలియజేయడం జరిగింది. మరి ఆ విధంగా మరి హైదరాబాద్కి వెళ్లి ఇన్ఫోసిస్ సంస్థ నుంచి కంప్యూటర్స్ మరి నాగరాజు గారు, మరి స్వాతి గారు, అదేవిధంగా కేటీ రావు గారు వీరందరి సహకారంతో కంప్యూటర్స్ తీసుకురావడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మరి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. వచ్చినటువంటి కంప్యూటర్స్ ని మరి మీ అందరి సమక్షంలో వారు వివిధ పాఠశాలకు అందజేయబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ ఎల్లమ్మ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ శ్రీధర్ గారు, మనకి డిఓ గారు కూడా రావాల్సి ఉంటుంది. వేరే అర్జెంట్ గా కలెక్టర్ గారి ప్రోగ్రామ్ వల్ల వారు రాలేకపోయారు. పాఠశాల కమిటీ చైర్మన్ యమున గారు వారు సమావేశం చేరుకుంటారు. అదేవిధంగా మాకు వివిధ పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు. ఈ కార్యక్రమంలో మరి మీ అందరికీ సుపరిచితులు ఈ ప్రాంతంలో పాలకుర్తి దేవస్థానం, అదేవిధంగా ఇంతకుముందు చెప్తున్నట్టుగా హనుమంత రామలింగేశ్వర ఆలయం చైర్మన్ ప్రభాకర్ గారు, తర్వాత ఇల్లంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అందరికి కూడా మా పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. సో ఎంతో శ్రద్ధ తీసుకుని మరి హైదరాబాద్ నుంచి బ్రదర్ గారికి, మేడం గారికి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను పాఠశాల ఉపాధ్యాయులుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో క్రమశిక్షణ విద్య అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నాము. గత సంవత్సరము ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 14 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కి హాజరు కాబోతున్నారు. మేము పూర్తి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఎంతో సమిష్టి కృషితో మరి విద్యార్థులని తీర్చిదిద్దే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ కంప్యూటర్స్ ద్వారా ఏవైతే మాకు అందజేశారో వాటిని పూర్తిగా మేము వినియోగిస్తూ పిల్లల భవిష్యత్తుకు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి భవిష్యత్తుకు మేము ఎల్లవెల్లలా కృషి చేస్తామని మీకు హామీ ఇస్తూ తదుపరి కార్యక్రమాన్ని మరి శ్రీనివాస్ సార్ అదేవిధంగా నాగార్జున సార్ కొనసాగిస్తారు. సభాధ్యక్షులు రేత ప్రధాన పాఠకులు వేదికలో హైదరాబాద్ సంస్థ వారు మాకు 3 కంప్యూటర్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మా పాఠశాల నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు ఇచ్చిన ఈ కంప్యూటర్లతో మాకు ఉపయోగమైన విజ్ఞానాన్ని నేర్చుకుంటామంటూ తెలుపుతూ ముగిస్తున్నాను.